అయితే జాతకాల ద్వారా మనుషుల జీవితం మారుతుందంటారా? జాతకాల ద్వారా మనుషుల జీవితం మారుతుందా హ్మ్. అంటే జాతకము అంటేనే మనిషి జీవితం. ఓకే. అంటే సింపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన యొక్క కర్మని బట్టి మన జీవితం ఉంటుంది. సింపుల్ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే జ్యోతిష్యం అర్థం చేసుకోవడం ఈజీ. అయితే మనకి సింపుల్గా ఏంటంటే మన ప్రారబ్ధ కర్మ ఏదైతే ఉందో వాడి ప్రారబ్ధం అంతేరా అని జనరల్గా వాడుతూ ఉంటాను కామన్గా. వాడి ప్రారబ్ధాన్ని బట్టే వాడి జీవితం అనేసి మనం తెలుసో తెలియకో మన ప్రారబ్ధాన్ని బట్టి మనము ఒక జీవితం అనే ఒక ప్రయాణంలోకి వచ్చేసాం. అంటే మనం పైనుంచి మన నిర్ణయం తీసుకున్నది, పలాని తల్లిదండ్రులకు పుట్టాలి, పలాని ప్రాంతంలో పుట్టాలి, ఇవన్నీ కూడా మనం నిర్ణయించుకొని ఎవరో దేవుడు నెట్టేయడు. నీ కర్మానుసారం నువ్వు నీ కర్మ ఫలితాన్ని ఎక్కడ అనుభవించాలో అక్కడ నువ్వు నిర్ణయం తీసుకొని ఆ జన్మ తీసుకుంటావు. అంటే పుట్టక ముందే మనమే ఎవరికి పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అన్నది నిర్ణయం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని నువ్వు పుట్టావు అంటే నీకు ఎట్లా అంటే, ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక ఛాన్స్ ఉంది. అంటే ఎట్లా అంటే నీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి జోబులో. అప్పుడు మనము ఏ హోటల్కి పోయి తింటాము అంటే స్టార్ హోటల్కి వెళ్ళాం కదా, స్టార్ హోటల్కి వెళ్ళలేము. ఆ 1000 రూపాయలకి హ్యాపీగా ఒక ఉడిపి హోటల్కి వెళ్ళి హ్యాపీగా భోజనం చేయగలం. సో మన దగ్గర ఉన్న క్యాపబిలిటీని బట్టి మనం ఏ గర్భంలో నుంచి జన్మించాలని డిసైడ్ చేస్తాం. అంటే మన పాజిటివ్ కర్మ నెగిటివ్ కర్మను బట్టి. సింపుల్ అంతే. నేను ఎందుకు అంబానీ ఇంట్లో పుట్టలేదంటే అది ఎందుకు అంటే నువ్వు పూర్వజన్మలో పుణ్యకర్మ ఎక్కువగా చేసి ఉంటే, దాన ధర్మాలు ఎక్కువగా చేసి ఉంటే ఈ వైభోగాన్ని అనుభవించడానికి ఈ జన్మలో పుడతావు. కాబట్టి ఆ యొక్క ఇది అనేది మనం చేసుకోవాలి. మనం చేసుకున్న దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. సింపుల్. ఆ చేసుకున్న దాన్ని బట్టి మన జీవితం ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మన ప్రారంధాన్ని బట్టి మనం ఒక ట్రైన్ ఎక్కేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఎక్కేసాం, ట్రైన్ టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కేసాం. ఎండి వరకు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ట్రైన్లో ప్రయాణం చేయాల్సిందే. ఇప్పుడు సపోజ్ ఒక ప్యాసింజర్ ట్రైన్ ఎక్కారు ఒక వ్యక్తి, ఆ ప్యాసింజర్ ఆగుతూ తిరుపతి నుంచి హైదరాబాద్కు చేరుతుంది. అంటే దాంట్లో జర్నీ చూసుకుంటే మీకు దాదాపులో ఒక 15 గంటలు 16 గంటలు ఉంటుంది. అదే ఒక వందే భారత్ లాంటి ట్రైన్ అనుకోండి, ఇప్పుడు ఏంది వందే భారత్ ఒక 7-8 గంటల్లో వచ్చేస్తుంది. ఓకే, ఆఫ్ ద టైం. అలాగే దీంట్లో ఉండే కంఫర్ట్లు వేరు. వందే భారత్లు మంచిగా భోజనం పెడతారు, హ్యాపీగా కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. అలా మనకి ఉన్న స్థాయిని బట్టి మన ప్రారంధాన్ని బట్టి మనం జన్మ తీసుకుంటాం. కానీ జాతక ఫలితాలు ఎంతవరకు పనిచేస్తాయి అంటే ఆ ట్రైన్ ఎక్కేసావు, ఎక్కిన దాంట్లో నువ్వు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటావు అనేది, ఆ బోగీలో ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటావు, ఎంత హ్యాపీగా ఉంటావు అనేదే ఉంటుంది. కానీ ఆ బోగీ ఆ బార్డర్ దాటి నువ్వు బయటికి వెళ్ళలేవు. ఆ బార్డర్ దాటి బయటికి వెళ్ళలేవు. అక్కడ ఎంత హ్యాపీగా ఉంటావు, దాన్ని ఎంత హ్యాపీగా మలుచుకుంటావు అనేదే ఒక 20-30% మనం మార్చుకోవడం కుదురుతుంది తప్పితే అనేసి నేను ఈ బోగీని ఉన్నట్టుండి ఫ్లైట్గా మారుతానంటే ఇంపాసిబుల్. అవును. ఆ బోగి ఎక్కిన తర్వాత ఇంకా ట్రావెల్ ఎండ్ అయ్యే వరకు తప్పదు, గమ్యం చేరుకునే వరకు తప్పదు. కాకపోతే ఆ ట్రావెల్లో నీ కంఫర్ట్ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ అనేది భగవంతుడు ఇస్తాడు. ఆ ఫ్లెక్సిబిలిటీని హైయెస్ట్గా పొందడానికే సాధన.